శ్రీ గురుభ్యో నమః. మనము రామాయణం పారాయణలో పట్టాభిషేకం పూర్తయింది. ఇకన అందరినీ రాముడు ఎలాగా వచ్చిన అతిథులందరినీ పంపించడం అది చేస్తున్నారో వాటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. దేవేంద్రుడు తరపున వాయుదేవుడు 100 పద్మములతో మెరుగుచున్న బంగారు మాలను రామచంద్రునికి బహూకరించారు. అలాగే గంధర్వులు గానం చేశారు, యక్ష కిన్నెరలు నాట్యం చేశారు. పట్టాభిషేక సమయంలో రామచంద్రమూర్తి లక్షల సంఖ్యలో పాడి ఆవులను, గుర్రములను, అలాగే వందల కొలది వృషభములను బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. 30 కోట్ల బంగారు నాణములు, విలువైన బంగారు ఆభరణములను బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. ఎక్కడ చూసినా ఆనందమే. సుగ్రీవునికి మణులతో పొదిగిన బంగారు హారము ఇచ్చారు. అలాగే రత్నములు వైడూర్యములతో చిత్ర విచిత్రమైన 2 భుజకీర్తులను అంగదునకు బహూకరించారు. రత్నాభరణములు, పట్టు వస్త్రములు ఎన్నో ఈ ఉన్న ఆ కానుకలు మిగిలిన వానర సైన్యం అంతటికీ కూడా ఇచ్చారు. మేలైన మణులతో కూడిన ముత్యాల హారమును స్వామి శ్రీరామచంద్రమూర్తి సీతాదేవికి ఇచ్చారు. సీతమ్మ వారు ఆ ముత్యాల హారాన్ని మెడలోంచి తీసి రాముని వంక చూసి దానిని హనుమకు ఇచ్చింది. ఆ ముత్యాల హారము వేసుకున్న హనుమ చంద్రకిరణ ప్రకాశవంతంగా మెరిసిపోతూ కనిపిస్తున్నారు హనుమంతుడు. అలా రాముడు రాజారాముడై పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము మొదలగు యజ్ఞములను చేసి అనేక దాన ధర్మములను చేస్తూ 11,000 సంవత్సరములు కోసల రాజ్యాన్ని పాలించెను. రాజారాముని రాజ్యంలో క్రూర మృగాల భయం కాని, అలాగే రోగ భయము, అలాగే వృద్ధులు పిల్లలు అందరూ రోగ భయములు లేకుండా వృద్ధులు పిల్లలు అందరూ ఆరోగ్యంతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా గడిపిన వారే అందరూ తప్ప బాధలే లేదు. ఎక్కడ చూసినా రామనామం, రామారామ అనే మాట తప్ప ఇంకో మాటే లేదు. పంటలు బాగా పండి కరువు కాటకాలు లేవు. అన్ని కులాల వారు ఎవరి పనులు వారు చేస్తూ 11,000 సంవత్సరములు తమ్ముళ్లతో కలిసి రాముడు రాజ్యం చేశారు. ఇది ఆది కావ్యం, పరమ సత్యం. ఇందులో కల్పితమే లేదు. బ్రహ్మగారు వరం చేత వాల్మీకి ఆచమనం చేసి కూర్చొని గంటం పట్టుకుంటే రామాయణంలో ఉన్న వారందరి మనసులలో మాటలు వాల్మీకి అర్థమై వ్రాసిన కథ ఇది. యథార్థము ధర్మము మణిహారంలో మణుల వలె పొదగబడింది. ఈ శ్రీరామాయణం కథని పుత్రులు లేని స్త్రీ విన్నా చదివినా పుత్రులు పుడతారు. ధనం లేని కావాలనుకున్న వారికి ధనము సంపదలు కలుగుతాయి. అలాగే శత్రువులను గెలవాలి అనుకుంటే గెలిచి విజయము పొందుతారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కొడుకులతో ఎలా ఉంటారో అలా రామచంద్రమూర్తి వైభవాన్ని అలా అందరూ ఉంటారు. అలా రామచంద్రమూర్తి వైభవాన్ని విన్నవారు వారి బిడ్డలు సంపూర్ణ ఆయుర్దాయం పొందుతారు. బిడ్డలు ఎదిగి మంచి నడవడిక కలిగి ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రులకు కీర్తిని తెస్తారు. శ్రీరామాయణం విన్నవారి ఎడల దేవతలు ప్రసన్నమై గ్రహబాధలను తొలగిస్తారు. వివాహమై సంతానము లేని వారు మంచి సంతానాన్ని పొందుతారు. వివాహము కాని వారికి వివాహము అవుతుంది. వాళ్ళు విన్నా చదివినా కూడా వారికి వివాహం అవుతుంది. శ్రీరామాయణం విన్నా చదివినా కోరికలన్నీ కూడా తీరుతాయి. సీతారాములు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే ఏ ఆటంకం వచ్చినా కూడా అది తొలగిపోతుంది. రామానుగ్రహము ఉంటే ఎంతటి కష్టమైనా కూడా దూరం అవుతుంది. మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది సత్యం 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 అని నొక్కి వక్కాణించారు మహర్షి చెప్పారు.
నొక్కి వక్కాణించారు అని మహర్షి చెప్పారు. రామాయణాన్ని నమ్మి ఏ పనైనా మొదలు పెడితే అది ఏ ఆటంకము లేకుండా జరుగుతుంది. ఇది పురాతనమైన ఇతిహాసం. ఇది ఇలాగే జరిగింది. ఇది సత్యం అని బ్రహ్మగారి మాట. అందుకు ఇది బ్రహ్మగారు సత్యం 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 అని మరల చెప్పారు కనుక ఇది బ్రహ్మగారి మాట. అందుకు ఇది సత్యరామాయణం అని అయింది. ఈ శ్రీరామాయణం చెప్పబడిన ప్రాంతంలో విష్ణువు, దేవతలు, పితృదేవతలు అందరూ వచ్చి రామాయణం విని సంతోషిస్తారు. ఇది సనాతన విష్ణు కథ. ఆ ఆదిశేషుని మీద ఉన్న శ్రీ మహావిష్ణువే రఘుశ్రేష్ఠుడైన ఈ శ్రీరామచంద్రమూర్తి. దేవతలు శ్రీరామాయణ పారాయణ జరుగుతున్న ప్రదేశానికి పితృదేవతలను తెచ్చి చూపించి, మీ వాళ్ళు సంపూర్ణ రామాయణం శ్రద్ధతో వింటున్నారు కనుక మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళతాం అని తీసుకువెళతారు. అలా వారి వంశంలో పుట్టిన వాని వలన, నా వంశంలో పుట్టిన వాని వలన నేను స్వర్గానికి వెళ్ళాను అని ఆ పితృదేవతలు సంతోషించి కుటుంబ వృద్ధి, ఆయుష్, ఆరోగ్యము, సౌభాగ్యము, ధనధాన్య వృద్ధి, కీర్తి, సుఖము, సంతోషము అన్నీ కూడా పితృదేవతలు వారికి ఇస్తారు. మనిషి ఈ లోకంలో ఉన్నంత కాలము రామాయణం ఉండాలి. శ్రీరామాయణం చెప్పబడినంత కాలము మనిషికి అభివృద్ధి ఉంటుంది. ఇది సత్యం అని బ్రహ్మగారు అన్నారు. శ్రీరామచంద్రుని పట్టాభిషేకానికి వచ్చిన దేవతలు, పితృదేవతలు రామ నీవు బలంగా ఉండాలి అని దీవించి వెళ్ళిపోయారు. రామానుగ్రహం ఉండాలి అనుకున్న వారు తమ కంఠం పలికినంత గట్టిగా బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం, బలం విష్ణో ప్రవర్ధతాం అని 3 సార్లు అంటే శ్రీ మహావిష్ణువు బలం అంతా కూడా మనకు కలుగుగాక అని దీని అర్థం. వాల్మీకి మహర్షి వ్రాసిన ఈ రామాయణం భక్తితో చదివిన వారు, అలాగే వినినవారు, అలాగే వ్రాసిన వారు తప్పక స్వర్గ సుఖములను పొందుతారు. మనం ఆనందంగా ఉంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా. సయాతి బ్రాహ్మణాస్థానం బ్రాహ్మణా పూజ్యతే సదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణార్ణవే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామాయణ పారాయణం సంపూర్ణం.